ప్రచారంలో సోషల్ సైకోలు కొత్త పంతులు విద్యుత్ కోతలంటూ తప్పుడు ఐడియాలతో దుష్ప్రచారం గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూలకు బ్రేక్లంటూ పోస్టు విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత దీనివల్ల తమ బేబీ డెలివరీ ఆగిపోయిందని మరో పోస్టు రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవంటారు ట్రాన్స్కో అధికారులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వాళ్ళు అధికారులు హైలైట్ చేస్తే అది ఫేక్ అయిపోతుంది వార్త. ఈ ఫేక్ పత్రిక, ఈ నీచ జర్నలిజం చేసే పత్రిక ఈ నీతులు చెప్తోంది. చంద్రబాబు గారు నిన్న అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసినటువంటి సర్వేలో కరెంటు కోతలు ఉన్నాయి అన్నటువంటి దాదాపుగా 45% మంది పైగా ప్రజలు చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? ఎప్పుడన్నా కరెంటు కోత ఉందని పోయి 15 నెలల్లో ఎప్పుడన్నా ఒక్కరోజన్నా విద్యుత్ శాఖ చెప్పిందా మేము ఈ ప్రాంతంలో కరెంటు వస్తున్నాం? లేదే. మరి ఎట్లా కరెంటు కోతలు జరుగుతున్నాయి? ఎప్పుడు రోజు కనీసం 4-5 సార్లు పోతుంది. పావు గంట పోయేది ఒకసారి, అరగంట పోయేది ఒకసారి, గంట పోయేది ఒకసారి. ఇన్వర్టర్లు ఉంటే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే ఆ తిప్పలు జనాలు పడుతున్నారు. అది తెలియగానే అక్కడెక్కడో హైదరాబాద్లో కూర్చుని, తెలంగాణలో కూర్చుని ఆస్తులను అక్కడ సంపాదించుకుంటూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని మేనేజ్ చేసుకుంటూ బతికేసేటటువంటి యాజమాన్యానికి ఏం తెలుస్తుంది ఇక్కడ జరిగేటటువంటి వాస్తవం? అది కాదు ఇక్కడ అసలైనటువంటి ఈవెన్ అక్కడ నిన్ననే చంద్రబాబు గారి సర్వేలో చెప్పినటువంటిది. దాన్ని చూసుకున్న పోనీ ఇది ఫేక్ వార్త కాదు, ఒరిజినల్ వార్త అని తెలుస్తుంది. వీళ్ళు ఫేక్ వార్తలు రాసి ప్రపంచాన్ని ఫేక్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లేకపోతే మహాకూటమిలో సిగపట్